ఆగారు రమ్మని చూస్తున్నా నేను వాళ్ళు ఆడుతున్నారు. రద్దు చేయాలి కెపాసిటీ పే నిబంధనను లేకుండా జీతం వచ్చేయాలని చెల్లించాలి. కెపాసిటీ పే నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిలు అమలు చేయాలి. తాటి సిక్కేవారు వెంటనే అమలు చేయాలి. తాటి సిక్కేవారు వెంటనే అమలు చేయాలి. తాటి సిక్కేవారు వెంటనే అమలు చేయాలి. సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులు 2019-24 పే రివిజన్ చట్టాన్ని సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి. 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను We want justice. We want justice. We want justice. మా కోరికలు మా కోరికలు. సహకార సంఘాల్లో షేర్ హోల్డర్గా ఉన్న రైతులకు 6% సహకార సంఘాల్లో షేర్ హోల్డర్ రైతులకు 6% డివిడెండ్ న్యాయమైన మా కోరికలు తీరే వరకు ఈ పోరాటం సాగిస్తాం. న్యాయమైన మా కోరికలు తీర్చే వరకు ఈ పోరాటం సాగిస్తాం. We want justice. We want justice. We want justice. వర్ధిల్లాలి జేఏసీ నాయకత్వం. అమలు చేయాలి. తాటి సిక్కేవారు వెంటనే ఉద్యోగులు వెంటనే 2019 సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను. పేరు పెంచాల హనుమంతరావు, నేను రాష్ట్ర యూనియన్ ఉపాధ్యక్షుడిని. మేము సహకార సంఘాల్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 6 నుండి ఇప్పటి వరకు గత 3 నెలలుగా వివిధ రూపాల్లో నిరసన దీక్షలు కొనసాగించాము. ముఖ్యంగా సహకార సంఘాలు 2019 హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 36 జీవోని ఇవ్వడం జరిగింది. అయితే సార్వత్రిక ఎన్నికల కారణంగా దాన్ని అమలు చేయడం జరగలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు జీవో ఇచ్చిన ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా సహకార సంఘాల్లో మా డిమాండ్లు ఏంటంటే సహకార సంఘాల్లో 36 జీవోని అమలు చేయడము, అదేవిధంగా 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరినటువంటి ఉద్యోగుల్ని రెగ్యులేట్ చేయాలని, అదేవిధంగా 36 జీవోలో చెప్పబడినట్టుగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ జరగాలి. అంటే 2019-2024 పే రివిజన్ చట్టాన్ని అమలు చేయాలి. అదేవిధంగా సహకార సంఘాల్లో జీవో ప్రకారం 2 లక్షలు గ్రాట్యుటీ సీలింగ్ వేయడం జరిగింది. ఆ సీలింగ్ని ఎత్తేసి సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు గ్రాట్యుటీ చట్టం ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని కోరడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాల్లో డ్యూటీ పొద్దులు అనేవి ఉండటం జరిగింది. ఆ డ్యూటీ పొద్దులను రద్దు చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాల్లో కెపాసిటీ పే నిబంధనని పెట్టడం జరిగింది. ఆ కెపాసిటీ పే నిబంధన కూడా తొలగించాలని కోరడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలి అని చెప్పి కోరడం జరిగింది. ఇంకా సహకార సంఘాల్లో షేర్ హోల్డర్లుగా ఉన్నటువంటి రైతులకి వారి షేర్ ధనం మీద 6% డివిడెండ్ని ఇవ్వాలి అని చెప్పి కోరడం జరిగింది. ఈ డిమాండ్ల మీద మేము డిసెంబర్ 6 నుండి ఇప్పటి వరకు వివిధ రూపాల్లో మేము ధర్నాలు నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా పట్టించుకోలేదు. అందువల్ల 16వ తేదీ నుండి నిరవధిక సమ్మెకి పూనుకున్నాము. అదేవిధంగా మా జేఏసీ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 యూనియన్లు కలిసి జేఏసీకి ఏర్పడి 25 లోపల మా సమస్యలు కన్నా పరిష్కారం కాకపోతే 25 నుండి ఆమరణ నిరాహార దీక్షకి అటు ఆర్సీఎస్ దగ్గర కానీ లేదా ధర్నా చౌక్లో కానీ కూర్చోవడానికి సిద్ధపడటం జరిగింది. అందువల్ల మా సమస్యలు పరిష్కరించకపోతే తర్వాత జరిగే పరిణామాలు, ఎందుకంటే ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ చేయాలి, అదేవిధంగా కొనుగోలు కొనసాగించాలి, రైతులకు ఎరువులు విత్తనాలు కూడా అందించాలి, వడ్డీలు వసూలు చేయాలి. ఎందుకంటే వడ్డీలు వసూలు చేయకపోతే రైతులకు వచ్చేటువంటి వడ్డీ రాయితీ రాదు కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడతారు. అందువల్ల ఈ జరగబోయే పరిణామాలన్నిటికీ కూడా ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.